నమస్కారం. పిఎస్ న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. రోజులోని తొలి ప్రధానాంశాలు మీకోసం. నోటీసులపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్న నారాయణ, విద్యాసంస్థలకు నోటీసులు ఇవ్వడం సాధారణ ప్రక్రియ, లోపాలుంటే సరిచేసుకోవాలని సూచన, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టీకరణ. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్న మహేష్ గౌడ్, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక విమర్శలు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని వ్యాఖ్య. డిఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు, స్పోర్ట్స్ కోటాలో డబ్బులు తీసుకుని ఉద్యోగాల ఆరోపణ, డిఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్, మంత్రి నారాయణ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కళ్యాణి డిమాండ్. చిరంజీవిని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్, మోదీ పాలన విజయాల పుస్తకం అందజేత, దేశాభివృద్ధి అంశాలపై చర్చ, ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని స్పష్టీకరణ. మొహరం ఏర్పాట్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కవిత, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దురదృష్టకరం, మతపరమైన కార్యక్రమాల్లో నిర్లక్ష్యం, అన్ని వర్గాల ఆచారాలకు గౌరవం ఇవ్వాలన్న కవిత. విద్యా సంస్థలకు అధికారులు నోటీసులు ఇవ్వడం సహజ ప్రక్రియనని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. చంద్రశేఖర్ రెడ్డి కాలేజ్ కి నోటీసులు ఇచ్చారని, వైసీపీ రోడ్డెక్కి ఆందోళనలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలని, రాజకీయ లబ్ధి కోసం వీధి నాటకాలు వేయొద్దని సూచించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం నారాయణ విద్యా సంస్థలను కక్షగట్టి వేధించిందని గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించదని స్పష్టం చేశారు. వ్యాపారవేత్తలు విద్యా సంస్థలకు ఇబ్బందులు కలిగించే ఉద్దేశం లేదన్నారు. టీవీలో వచ్చిందని నాకు గంటా శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్పారు. గంటా శ్రీనివాస్ గారు మా వెంకుడు ఫోన్ చేసి ఏంది అని అడిగారు. అప్పుడు దాకా నాకే తెలియదు. ఎందుకంటే వాళ్ళ పని ప్రభుత్వం ఏం చేస్తుందో అది చేసుకుంటుంది. నేను మంత్రినే కూడా నా సొంత ఇన్స్టిట్యూషన్, మా పిల్లలు నడుపుతున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా ఆడేం జరుగుతుందో నేను పట్టించుకోవటంలా. చట్టం దానిపైన చేస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్స్టిట్యూషన్ పాటించాలా. అదేవిధంగా వాళ్ళు అధికారులు నోటీసులు ఇచ్చి చేసిన దానికి నారాయణ సారు ఇంకొక ఆయన లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఏంది ఇది? దానికి ఎమ్మెల్సీలు అందరూ తీసుకురావటం, దానికి ఒక ధర్నా చేసి హైప్ కావాలనుకోవటం, అట్ట అనుకుంటే నేను ఎన్నో చేసి ఉండాలి. 1924లో నిజంగా నారాయణ ఇన్స్టిట్యూషన్ మీద చేసినవి కానీ నేను కానీ చేస్తుంటే రోజు ప్రెస్లో ఉండేవాడిని. రోజు ఎవ్రీడే ప్రెస్లో ఉండేవాడిని. ప్రతిరోజు ఇన్స్టిట్యూషన్ మీద చేసిన గందరగోళాలకి, ఇచ్చిన నోటీసులకి, వాటికి ప్రతిరోజు నేను ప్రెస్లో ఉండాలా. కానీ ఇన్స్టిట్యూషన్స్ దానిపైన చేసుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తారు. దాన్ని హైప్ చేసుకోవటానికి, సొంతగా ఏదో పైకి పోవటానికి బ్రహ్మాండంగా చూడు నన్ను చేస్తారని చేసుకుంటే ప్రజలు నవ్వుతారు. నేను చెప్తున్నాను కదా, ఇది ప్రజలు అంత తేలిక లేరండి. ప్రజలకి ప్రజా పరిపాలన జరుగుతున్నా లేదా, వాళ్ళకి మంచి చెడు జరుగుతలేదా, వాళ్ళ పనులు అవుతున్నాయా లేదా, వాళ్ళకి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అయితే దాంట్లో అన్నీ జరుగుతున్నాయా లేదా, ఇలా చూసుకుంటారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ అసలు నాకు తెలియదు. నిజం చెప్తున్నాను. నేను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినా ఇక్కడ జరిగింది నాకు తెలియదు. అది ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మొన్న సాయంకాలమే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ భీమవరం వాళ్ళకి నోటీస్ ఏదో ఇచ్చారని గంటా శ్రీనివాస్ గారు ఆ రోజు నైట్ ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఏంది నోటీసులు ఇచ్చారంట, అది యాక్షన్ అంట అంటే నాకు తెలియదా, నేను కనుక్కుంటానన్నా. కనుక్కోలే నేను. ఎందుకంటే ఏదన్నా ఉంటే వాళ్ళు నోటీస్ ఇస్తారు, వీళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, ముందుకు పోతారు. అదేవిధంగా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ మీద ఎవ్వరు, ఈ ప్రభుత్వం అయితే గడ్జి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ప్రశాంతంగా రాష్ట్రం ఉండాలి, ప్రశాంతంగా జిల్లాలు ఉండాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. అయితే చట్టంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరిని క్షమించేది ఉండదు. కాబట్టి ఇది ఆయన సొంతగా హైప్ చేసుకోవడానికి ఎమ్మెల్సీని తీసుకొచ్చి గందరగోళం చేసుకుంటే ప్రజలన్నీ చూస్తున్నారు. ఇన్స్టిట్యూషన్ అయినా ఎక్కడైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటే పిల్లలు ఇబ్బంది పడతారని తెలిసిందే. 2019-24లో శ్రీధర్ రెడ్డి వచ్చి మా క్యాంపస్లో కూర్చున్నాడు. ఈరోజు మీతో మాట్లాడుతున్నా. నేను నోరెత్తి కూడా మాట్లాడాల. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు
ఎన్డీఏ దాంట్లో ఉండి శ్రీధరెడ్డి గారు నారాయణ ఇన్స్టిట్యూషన్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఆయన కూర్చున్నాడు. నేను నోరు ఎత్తలా, ఎందుకంటే డిఓల్ని ఎంఈని పిలిచాడు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చూడమన్నారు, చూశారు, వదిలేశారు. నేను నోరు కూడా ఎత్తలే అసలు. ఈరోజు మాట్లాడుతున్నా, ఆ రోజు నోరు కూడా ఎత్తలే. నేను ఆ రోజు హెల్ప్ చేయాలైతే సీఎం గారికి చెప్పి సీఎం ద్వారానే అందరినీ తీసుకొచ్చి ఎమ్మెల్యేలు అందరినీ రద్దు చేసి ఉండొచ్చు. కాబట్టి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ నడుపుకుంటున్నారో, వ్యాపారాలు చేసుకుంటున్నారో, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేసుకోవటం ఈ ప్రభుత్వం ఎవ్వరి మీద గ్రెడ్జి తీసుకోదు. ఈరోజు నెల్లూరులో చూస్తున్నారు, ఏ వ్యాపారస్తుని మేము ఇబ్బంది పెట్టాలా, వాళ్ళు ఏ పార్టీ అయినా ఇబ్బంది పెట్టాల. మీరు బాగా వ్యాపారాలు చేయండి, బాగా సంపాదించుకోండి, రాష్ట్రానికి ట్యాక్సులు కట్టండి, రాష్ట్రం ఆర్థికంగా డెవలప్ అవుద్ది. ఆర్థికంగా డెవలప్ అయితే మేము సంక్షేమ అభివృద్ధి రెండు చేస్తామనే నినాదంతో ముందుకు పోతాం. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి షిరిడి సాయి ఆలయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరాణిక గ్రంథాలు, హిందూ ధర్మశాస్త్రాల్లో షిరిడి సాయికి సంబంధించిన ప్రస్తావన లేదని పేర్కొన్నారు. వైదిక ప్రమాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం అక్కడ పూజలు నిర్వహించబడమన్నారు. అందువల్ల టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులను షిరిడి సాయి ఆలయాల నిర్మాణం లేదా అభివృద్ధికి కేటాయించే అవకాశం లేదని స్పష్టం చేశారు. దేవాలయాల అభివృద్ధి విషయంలో ఆగమ శాస్త్రాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు భక్తుల్లో చర్చనీయాంశంగా మారాయి. అటువంటి వైదిక ప్రమాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ దేవాదాయ ఆలయాలు వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు, సేవకులుగా ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల్లో లేరు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళు దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. ఇదే సాంప్రదాయం మిగతా కొన్ని సాంప్రదాయాలకి వర్గీకరించే అవకాశం ఉంటుందా సార్? మిగతా ఇట్లాంటి ఈరోజు షిరిడి అయింది, కొంతమంది కొంత ఆందోళన ఉండొచ్చు, మరికొన్ని దేవాలయాలకి ఈ సాంప్రదాయాలను ఏమన్నా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అంటే మీరు స్పెసిఫిక్గా అడగండి. కొంతమంది అని అంటే మీరు దేని గురించి అడుగుతున్నారు నాకు కూడా తెలియాలి కదా. షిర్డీ సాయిది అయితే నేను చెప్పాను, దీనిలో ఇబ్బంది ఏం లేదు, ఉన్న వాస్తవాలను చెప్పాం. షిర్డీ సాయి ఆలయాల్లో ఈ ఆలయాలు అన్నీ కూడా హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరపబడవు, అందుకని అవి మా పరిధిలో లేవు. ఇంకా వేరేది ఏదైనా మీరు ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా అడిగితే చెప్పగలరు. సార్, ఇప్పుడు దేవాదాయ శాఖలో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్రంలో 5 లక్షల వరకు దాదాపుగా భూములు ఉన్నాయనేది అధికారిగా లెక్కలు చెప్తారు. గురుకుల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కొప్పులేశ్వర్ ఆరోపించారు. టెండర్ల విధానంలో మార్పులు చేసినప్పుడు బోర్డు సమావేశంలో చర్చ జరిగితే ఆ మినిట్స్ ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మొదట 683 కోట్ల టెండర్లని, తర్వాత 1142 కోట్ల టెండర్లని చెప్పడం ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకంగా మారుస్తోందన్నారు. అసలు 2586 కోట్లకు టెండర్లు పిలిచిన విషయం వాస్తవమని పేర్కొన్నారు. ఈ అంశంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు సరైన అవగాహన లేదని విమర్శించారు. ప్రజల డబ్బుతో జరిగే వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. లేకుండా మాట్లాడుతున్నట్టుగా కనబడతా ఉంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయితే పొన్నం ప్రభాకర్ గారు ఈ టెండర్ ప్రక్రియతో మాకేం సంబంధం లేదని మాట్లాడిండు. మేము కూడా గదే అంటున్నాం. ఒక మంత్రిగా ఉండి సంక్షేమ శాఖకు ఉన్నటువంటి మంత్రులు, అది సోషల్ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ ఏదైనా కావచ్చు, మీరు మాకు సంబంధం లేదని అనడం వల్ల అధికారులు ఇష్టారీతిన ఇందులో అవకతవకలు చేసి కుంభకోణాలకు పాల్పడి మీకు రావాల్సినటువంటి ముడుపులు చెల్లితే చాలా, అంతవరకు మాత్రమే మీకు తెలుసా? అదేవిధంగా సాంఘిక సంక్షేమ, అదేవిధంగా గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నటువంటి అడ్లూరి లక్ష్మణ్
ఆయన కనీసమైన అవగాహన కూడా లేదు. ఇందులో ఏం జరగలేదని అంటాడు. అరే ఈ టెండర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో జరిగినటువంటి అవకతవకల గురించి క్లియర్గా మేము చెప్తున్నప్పటికీ కూడా వాటిపైన మాట్లాడకుండా తనకు దోచింది మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏదైనా టెండర్ మధ్యలో మార్చాల్సి వస్తే దానికి సంబంధించిన మినిట్స్ ఉంటాయి, అదేవిధంగా టెండర్ కమిటీ ఉంటుంది, ఆ బిడ్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ఉంటారు. మరి వాళ్ళందరి సమక్షంలో ఒక్కసారి బహిరంగ విచారణకు సిద్ధం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా హయాంలో దళిత సోదరులకు కావచ్చు ఈ టెండర్ ప్రక్రియలో ఆనాడు పూర్తి స్థాయిలో విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజుకు మద్దతుగా స్థానిక ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలు నమోదు చేసిన కేసులను తీవ్రంగా ఖండించారు. గత 3 ఏళ్లుగా గంజాయి, బ్లేడ్ బ్యాష్లపై కఠిన చర్యలు తీసుకున్న అధికారిగా నాగరాజు గుర్తింపు పొందారని తెలిపారు. ప్రజల కోసం 24 గంటలు పనిచేసే నిజాయితీ గల అధికారిపై కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. ఇలాంటి అధికారులను ఇబ్బంది పెడితే చట్ట వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. సిఐ నాగరాజును నిర్దోషిగా ప్రకటించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏ పోలీసు అండి 24 గంటలు ఇంటూ 7 పనిచేసే వ్యక్తి అది సిఐ గారు నాగరాజు గారు ఒక్కరేనండి. పొద్దునంతా యూనిఫామ్ వేసుకొని గవర్నమెంట్కి సేవ చేస్తే నైట్ బాబు యూనిఫామ్ ఇప్పి ప్రజల కోసం సేవ చేసే వ్యక్తి నాగరాజు గారండి. అలాంటి నాగరాజు గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సమాన విషయం అయినా కాదు, అది మేము ఖండిస్తాము. సిఐ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులు కట్టడం కూడా అది దుర్మార్గం. మీరు ఖండించుకొని ఎవరు ఏంటనేది మీరు చూసుకోవాలి. ఇలా లాండ్ ఆర్డర్ వ్యవస్థ ఇలా దుర్వినియోగం చేస్తే ఇలాంటి సీఐల మీద కేసులు కడితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరు కూడా బతకలేరు. మీరు అది నిర్ణయించుకొని మీరు గవర్నమెంట్ వారు సిఐ గారిని నిర్దోషిగా ప్రకటించాలని చెప్పి మేము కోరుతాం, డిమాండ్ చేస్తాం. మా ప్రజా సమస్యలను తెలుసుకునే వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వ్యక్తి వచ్చి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాకుండా ప్రజల దుర్వినియోగం ఇది చేయకుండా ప్రజలు కాపాడే వ్యక్తి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకడే. అది పోలీస్ డిపార్ట్మెంట్లో హోంశాఖలో ఉన్న సిఐ గారు నాగరాజు లాంటి వాళ్ళని. ఇదే రాణిగారి తోటలో నా చిన్నప్పుడు నేను పల్లపరాజు గారిని చూశాను. ఆ పల్లపరాజు గారిని ధీటుగా తర్వాత మళ్ళీ చూడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సిఐ నాగరాజు. అలాంటి సిఐ నాగరాజు గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు మీరు ఎప్పుడూ చూడకూడదు. అందుకనే మీరు ఖచ్చితంగా తగిన న్యాయం చేకూర్చాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున. నా పేరు సాయి అండి. కాంగ్రెస్ నేత కోట నీలిమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు సురేష్ గౌడ్ను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆందోళన నిర్వహించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళా నాయకురాలిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. మహిళలను గౌరవించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం సురేష్ గౌడ్ ను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపినట్లు వెల్లడించారు. నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఈ సురేష్ గౌడ్ ఎట్లా అంటే అట్లా మాట్లాడారు ఒక మహిళ గురించి. ఇంకో మహిళ వచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఎక్కడి వరకు సమంజసం? అరే ఆ సొంత పార్టీలో వాళ్ళ ఆడపడుచుకే రక్షణ లేదు, నోటికి వచ్చిన తిట్టిండ్రు, తీసేసిండ్రు ఆమెకు పార్టీలోకి వెళ్ళి. వేరే పార్టీ మహిళకి ఏమని రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు? ఈరోజు మా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్కే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంత పెద్ద గొప్ప మహిళకే మాకేముంటుంది ఇంకా రక్షణ? మాకు ఇలా బిహేవ్ చేస్తారు మాత్రం వాళ్ళు. మాకుందా? రోడ్డు మీద మాకు కూడా రేపు ఏమైనా చెప్పగలుగుతారు వాళ్ళు. దీనికి కట్టడి చేయడానికే ఫస్ట్ మేము ఎస్ఆర్ నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు లైట్ తీసుకున్నారు, తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తానని చేయలేదు. ఈరోజు మేము మహిళలము, మా పార్టీ కార్యకర్తలు, లీడర్స్ అందరు కలిసి మేము ధర్నా చేశాము. అప్పుడు కాక ఆయనకు పిఎస్కి పిలిపించి అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అరెస్ట్ చేసి మెడికల్ పంపించి రిమైండ్కి పంపించారు. అది కూడా మేము
ప్రెజర్ పెడితే ఆడోళ్ళం, ఎందుకంటే ఒక మహిళకి అంత గొప్ప వ్యక్తురాలకి ఆమెకే రక్షణ ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు తిడితే మా సామాన్య ప్రజలకు ఏముంటుంది? యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఒక మర్యాద అన్నట్టు లేదు, ఏం లేదు. ఆయనకు నోటి దూల ఎక్కువ ఉంది. సురేష్ గౌడ్కి డబ్బు అహంకారం ఉన్నది. ఆ అహంకారము పార్టీ బలం చూసుకొని 10 ఏళ్ళు ఇట్లనే చేశారు, ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. వాళ్ళకి ఇలాగైనా కట్టడి కావాలనేసి మేము పోరాడి ఆయనకు రిమాండ్కి పంపించాం. ఇంకా ఆయనకు జైలు వేస్తే మేము చాలా మహిళలందరూ చేస్తాం. రేపు ఒకవేళ జైల్లో ఉన్నాడని తెలిస్తే మేము మిఠాయిలు పంచుతాం అంతా. ఓకేనా? 15th జూన్ రోజు సురేష్ గౌడ్ అనే బీఆర్ఎస్ లీడర్ మీద మేము కంప్లైంట్ ఇచ్చాము. మా మేడం డాక్టర్ కోట నిమ్మ గారి మీద నుంచి వ్యాఖ్యలు చేసినట్టు మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఆధారాలతో పాటు మేము ఇవాళ స్టేషన్లో 15th రోజు ఇచ్చాము కంప్లైంట్. ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పేసి ఇవాళ సిఐ గారి దగ్గర వెళ్ళడం జరిగింది. సో ఇంకా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ నేతలందరం కలిసి ధర్నా చేయడానికి ముందుకొచ్చాము. సో డిఎస్సి పరీక్షల్లో భారీ స్కామ్ జరిగిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. పేపర్ లీక్ చేసి మొదటి ర్యాంక్ సాధించిన వ్యక్తిని ప్రభుత్వం పక్కన పెట్టడమే లీకేజ్ కి నిదర్శనమన్నారు. పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో కొందరు ఉద్యోగాలు పొందారని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని వెల్లడించారు. డిఎస్సి ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్ల అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. అన్యాయంగా అక్రమంగా పోస్టులు సంపాదించారు. అదే విధంగా పరీక్ష రాసి స్పోర్ట్స్ కోటాలో తెచ్చుకోవాల్సిన జీవోని పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఎక్కడ కూడా నేషనల్ ప్లేయర్స్ అందరిని కూడా పక్కన పెట్టి ఏదో స్కూల్ గేమ్స్ లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇది దారుణమైన స్కామ్. దీనిపైన విచారణ జరగాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేమందరూ కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నాము. రేపు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ స్కామ్ పైన, ఈ డిఎస్సి స్కామ్ పైన ఖచ్చితంగా మేము రేజ్ చేస్తాము. నీట్ ఎగ్జామ్ లో పేపర్ లీక్ అయిందంటేనే మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారు. ఇక్కడ అదే పరిస్థితి ఉంది. దీనిపైన కూడా పూర్తిగా విచారణ జరగాలని చెప్పి కూడా డిఎస్సి పైన విచారణ జరగాలని చెప్పి కూడా మేము కోరుతాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ముగిసిపోయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆస్తులపై కన్నేసిన కారణంగానే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు రావడం ప్రజల తీర్పుకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కేటీఆర్, హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. 2023లో వారి అధికారులు దించేసి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చారు. దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు 0 సీట్లు ఇచ్చినారు. అర్థం చేసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నౌకలు చెల్లిపోయినాయి. ఇవాళ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమం గిట్టని వారు, దాన్ని చూసుకొని తడుచుకున్న వారు రకరకాల ఆరోపణలు చేస్తారు. అది కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు. మేము విమర్శ చేసేటప్పుడు అది సహేతుకంగా ఉండాలి. అసలు ఎక్కడున్నారు కేసీఆర్ గారు? ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడు అంత హోదా, అంతే బాధ్యత. ఆ బాధ్యత మర్చినారు. వీళ్ళు రోడ్ల పని జరుగుతూ ఉన్నారు. ఏం చెప్పినా ప్రజలకి రావాల్సింది, ప్రజలు కోరుకున్నది ఇవాళ దొరుకుతుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో సామాన్యుడు కాంగ్రెస్ పార్టీ పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా, ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ అత్యంత స్థానాన్ని గెలుచుకుంటుంది. బండి భగీరథ్ కోసం మహేంద్ర యూనివర్సిటీ ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. చర్లపల్లి జైల్లోనే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షా కేంద్రం ఉన్నప్పటికీ ప్రత్యేక ఏర్పాట్లు ఎందుకు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీస్ భద్రత మధ్య పరీక్షలు రాయించే అవకాశం ఉన్నప్పటికీ అలా జరగలేదని పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్ బయటకు వచ్చినప్పటికీ బెయిల్ ఆర్డర్ ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. బండి భగీరథ్ ను రక్షించే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఈయనకేంది ఇంటరిమ్ బెయిల్ ఇస్తున్నారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లేదయ్యా ఈ ఎగ్జామ్ జైల్లో కూర్చొని రాయడానికి వీలు కాదు, దీనికి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, అందుకొరకు ఈయన యూనివర్సిటీ రాయాలంటే అప్పుడు ఏం చేస్తారంటే జైలు వాళ్ళు ఏది చేసినా కోర్టు పర్మిషన్తోనే చేయాలి. జైలు వాళ్ళు మా దగ్గర సెంటర్ పెట్టలేము అని చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే అప్పుడు కోర్టు వాళ్ళు మీరు ప్రిజనర్ను పొద్దున
పోలీసు పహారాలో తీసుకొని పోండి, మహేంద్ర యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయించండి, దాని తర్వాత ఎగ్జామ్ రాసిన వెంటనే మళ్ళీ జైలుకే తీసుకొని రండి అని చెప్తారు. మళ్ళీ 23 జూన్ నాడు మళ్ళీ పొద్దున తీసుకొని పోండి, 23 సాయంత్రం మళ్ళీ జైలుకే తీసుకొని రండి అంటారు. 24 అదే చేయమంటారు, 25 అదే చేయమంటారు. జనరల్గా జరిగే ప్రాక్టీస్ ఇదే. ఇందులో ఏది రూల్కి వ్యతిరేకంగా చెప్పడం లేదు నేను. లేకపోతే మహీంద్రా యూనివర్సిటీనే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీలు ఏ విధంగా స్టడీ సెంటర్ పెడతారో అదే యూనివర్సిటీ అధికారులందరూ వచ్చి జైల్లో సెంటర్ పెట్టవచ్చు. ఏమున్నది, మంచి హ్యాపీగా రాసుకోవచ్చు. అదే కావేరీ బ్లాక్లో కూర్చొని చాలా హ్యాపీగా కూర్చొని రాసుకోవచ్చు. లేకపోతే జైలు సూపరింటెండెంట్ రూమ్లోనే మేము ఎంతమందిని చూడడానికి పోలేదు, చాలా బాగుంటుంది, టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది వాతావరణం. అక్కడ కూర్చొని చాలా చక్కగా రాసుకోవచ్చు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఈ ట్రాఫిక్ రోదా ఉండదు, ఏముండదు. అంత ప్రశాంతమైన వాతావరణంలో ఇదే మహీంద్రా యూనివర్సిటీ పోయి అక్కడే రాయొచ్చు. కానీ ఇక్కడ ఏవీ జరగలేదు. నేను ఇవన్నీ మాన్యువల్ డౌన్లోడ్ చేసి వాటిని చూసి ఈరోజు నేను మాట్లాడుతున్నా. 2023 బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి, 2024 తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లోని చారిత్రాత్మక బీబీకా అలావాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మొహరం పండుగ సందర్భంగా కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. ఊరేగింపు, ఏనుగు వివాదంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని విమర్శించారు. మతపరమైన కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజల ఆచారాలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మొహరం ఏర్పాట్లలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. Hussain Sahab, and we have to make sure that in Telangana and in India the development will only happen by cooperating with each other, by making sure that there is peace at all times among all the communities, and a very progressive thought process should be a part of our thinking and culture. And here in Telangana the Muharram arrangements have always been delayed by the Congress government. Every year unfortunately we had to remind them that you need to provide the elephant for the procession, you need to give facilities to the Ashur Khanas. It is unfortunate that such a huge gathering is there of the community and the government is not being able to provide minimum facilities. It should go through Green Channel. The community leaders do not have to remind them every year. It is very unfortunate situation here, but I wish and pray that the community and everybody will prosper together in Telangana. Thank you. Jai Telangana. Jai Telangana. शब्बीर अली तेलंगाना के एडवाइजर थे, वो एलिफेंट खरीदते बोले जी, ये साल भी एलिफेंट तेलंगाना गवर्नमेंट खरीदने के लिए फेल हो गई. जी बिल्कुल, दैट्स व्हाट आई एम सेइंग कि एलिफेंट का लास्ट ईयर भी मुझे ही रिमाइंड करना पड़ा कि सर प्रोसेशन का टाइम हो रहा है, इंतजामात का टाइम हो रहा है, आज तक एलिफेंट आया नहीं है. तब उन्होंने बोला था कि हम खरीदेंगे, लेकिन आज तक तो खरीदा नहीं है. इस बार भी रेंट पे लिया है. एक श्रीदेवी नाम का एलिफेंट को केरला से इस बार लेके आए हैं, लेकिन ये ठीक नहीं है. हमें हैदराबाद में अपना एक एलिफेंट होना चाहिए जैसे पहले होता था. तो मैं गवर्नमेंट से यही डिमांड करूँगी कि अपना हाथी हमारे पास होना चाहिए. हाथी खरीद लीजिए, मुहर्रम में भी रहेगा और कोनालू के टाइम पे भी आता है. जैसे ज़माने से आ रहा है, हुजूर निज़ाम के ज़माने से जैसे आ रहा है, उसी तरीके का हमें अपनाना चाहिए. थैंक यू. जय तेलंगाना. टुडे इज़ मुहर्रम. Muharram reminds us of the తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ అభివృద్ధి, సాధించిన విజయాలపై రూపొందించిన పుస్తకాన్ని చిరంజీవికి అందజేశారు. ఈ సందర్భంగా సమాజం, సంస్కృతి, సినిమా రంగం, దేశ నిర్మాణం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ భేటీ పూర్తిగా మర్యాదపూర్వకమైందేనని, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి ప్రయాణంపై ప్రముఖ వ్యక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగానే ఈ సమావేశం జరిగిందన్నారు. చెప్పడం జరిగింది. అందరికీ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పనులు బుక్లెట్స్ ఇస్తున్నారు. దీనికి రాజకీయాలకు సంబంధం లేదు. డిఎస్సి నియామకాల్లో ముమ్మాటికి అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ కళ్యాణి ఆరోపించారు. డబ్బులు తీసుకుని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో సగానికి సగం అనుమతులు కూడా లేవని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే అనేక విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి వస్తుందన్నారు. డిఎస్సి వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో పారదర్శకత లేకపోవడం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు చేస్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు దిగజారిపోయారో అర్థమవుతూ ఉంది. లోకేష్ గారికి, నారాయణ గారికి ఒకటే చెప్తూ ఉన్నాను,
నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి, అంతేగాని ఇలాంటి వ్యక్తిగత వ్యాపార సంస్థల మీద దాడులు చేయించడం చాలా తప్పు. ఇదే ధోరణి రేపొద్దున మళ్ళీ 2029లో మా గవర్నమెంట్ రాబోతుంది. అప్పుడు మేము కనుక ఇదే ధోరణి కంటిన్యూ చేసి ఇలాంటి కక్ష సాధింపులు మేము కనుక చేస్తే మీ పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతిపక్షం తాలూకా హక్కు. కాబట్టి మా హక్కు మేము చేస్తూ ఉన్నాము. దానికి మీకు చేతనైతే సమాధానాలు చెప్పండి, లేదా తప్పు ఒప్పుకోండి. మేము మా చంద్రశేఖర్ రెడ్డి గారికి ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, మా ఎమ్మెల్సీలందరం కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. మేము ఇలాంటి అక్రమ దాడులు చేసినా ఎవరు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. ప్రజల తరపున పోరాటం చేసి పక్షులు ఉంటాయి, ఒక పక్షికి ఏదైనా దెబ్బ తగిలితే మిగిలిన వచ్చి గుమ్ముగూడుతాయి. అదేవిధంగా మా తోటి ఎమ్మెల్సీ మీద ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి అతనికి మద్దతుగా ఉండడం కోసం మా ఎమ్మెల్సీలందరం ఈరోజు రావడం జరిగింది. జగనన్న కూడా పూర్తి మద్దతు ఉంది, మా పార్టీ మద్దతు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉంది. ఇలాంటి తప్పుడు దాడులు కనుక కంటిన్యూ చేస్తే తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోబోతుందని తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ రెడ్డికి చెందిన చైతన్య విద్యాసంస్థలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంపై దాడేనని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. వైసీపీ నాయకులు ఇలాంటి వేధింపులకు భయపడబోరని స్పష్టం చేశారు. విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడం సరికాదన్నారు. తమ ఆందోళనకు ఎమ్మెల్సీ, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలుపుతున్నారన్నారు. ఈరోజు కృష్ణ చైతన్య కాలేజీలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది. నాకు తెలిసి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది అనాథ బిడ్డలు, డబ్బు లేనటువంటి వాళ్ళు, ఫీజులు కట్టలేమని చెప్పినటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యను అందించినటువంటి ఆ సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా వృద్ధిలోకి రావడం జరిగింది. జనాలకు నమ్మకం కుదిరింది. బ్రహ్మాండమైనటువంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు అనేటువంటిది కలిగిన తర్వాత అడ్మిషన్స్ పెరగడం ప్రారంభించింది. చంద్రశేఖర్ రెడ్డి గుణాలను చూసి నెల్లూరు జిల్లా ప్రజలు ఆకర్షింపబడ్డారు. ఎమ్మెల్సీ కన్నా ముందు ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా పనిచేశాడు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుంటే డిఎస్సీ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక, సమాధానం చెప్పలేక ఈరోజు ఆ విద్యా సంస్థల మీద దాడులు చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. ఏది ఏమైనా తిరుపతిలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సాయి కృష్ణ వ్యవహారాన్ని వైసీపీ అనవసరంగా రాజకీయ కోణంలో చూస్తోందని ఆరోపించారు. తిరుపతిలో భూమన కుటుంబం కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుందని, వారి అక్రమాలు త్వరలోనే బయటపడతాయన్నారు. నగరంలో టీడీఆర్ బ్రాండ్ల కుంభకోణం కూడా వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. తిరుపతిని గంజాయి కేంద్రంగా మార్చి యువతను మాదక ద్రవ్యాల బారిన పడేలా చేశారని ఆరోపించారు. కాపులను వెన్నుపోటు పొడిచిన పార్టీ వైసీపీనేనని విమర్శించారు. కాపుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖాముఖి జరపడం తెలిసిన విషయమే. ఆ ఒక్క విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు కొంతమంది కోనసీమలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కొంతమంది కోనసీమ ప్రాంతం జిల్లాలో సమావేశం కావడం, అక్కడ జరిగినది అంశం వేరే అయితే వీళ్ళు మాట్లాడే అంశం చాలా విడ్డూరంగా వచ్చింది. అందులో ముఖ్యంగా కాపులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. దీంట్లో ఏమాత్రం అనుమానాలు లేవు. దాదాపు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని, సంక్షేమ అన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్నిటినీ కూడా నిర్వహిస్తాం. దాదాపు 90% అమలు చేయడం కూడా జరిగింది.
కాపులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 2014, 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులకు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.